సరిక మరో అద్భుతమైన తాజా వార్త. ఎన్టీఆర్ ఫర్ ఆస్కార్. ఇప్పుడు ఇది ట్రెండింగ్లో ఉంది సార్. మొత్తం ఎక్కడ చూసినా కానీ ఇదే ట్రెండింగ్లో ఉంది. దేశవ్యాప్తంగా USA టుడే కూడా చెప్తుంది ఖచ్చితంగా ఓ 10 మంది లిస్ట్ని వాళ్ళు ప్రకటిస్తే ఆ ప్రొడక్షన్ లిస్ట్లో ఆ 10 మందిలో ఎన్టీఆరే ఉత్తమ యాక్టర్గా టాప్లో ఉన్నారు. ఆయన ఖచ్చితంగా ఈసారి ఎన్టీఆర్కి ఆస్కార్ వచ్చేది ఎట్లే కనిపిస్తుంది. మరి అది వస్తుందా రాదా అనేటువంటి మీరే చెప్పాలి. ఏంటి మీ విశ్లేషణ? మనం ఆధ్య టీవీ తరఫున సార్ ఒక సీనియర్ జర్నలిస్ట్గా, ఎందుకు సినీ పరిశోధకులుగా ఆస్కార్ అంటే USA టుడే ప్రకటించినటువంటి 10 మందిలో అగ్రస్థానంలో ఉన్నారంటే నిస్సందేహంగా తారక్ని ఆస్కార్ అవార్డు వరించినట్టే. అయితే కంగ్రాట్స్ చెప్పాలి. ఆస్కార్ అవార్డు రావడం ఖాయం అని మనసు చెప్తుంది. ఓకే, అంటే ఎందుకంటే అందులో RRRలో పెర్ఫార్మెన్స్ పరంగా నేను చాలాసార్లు చెప్పా, ఎలివేషన్ పరంగా రామ్ చరణ్, పెర్ఫార్మెన్స్ పరంగా తారక్ చాలా బాగా చేశారన్నమాట. అది మనకి ఒక అంటే కొమరం భీముడు అనేటువంటి ఒక ఇన్స్పిరేషన్తో పొందినటువంటి ఒక యువకుడు ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు తారక్. అంటే క్యారెక్టర్కి, సహజత్వానికి చాలా దగ్గరలో ఉన్నాడు. కాబట్టి అంటే ఆ సహజత్వానికి అంత దగ్గరలో ఉన్నాడు కాబట్టే ఆస్కార్ అవార్డుకి అంటే ఎంపిక చేసినటువంటి 10 మందిని ఎంపిక చేసి 10 మందిని తప్పకుండా కన్సిడర్ చేయమని చెప్పారు. అందులో అగ్రస్థానంలో మన తారక్ ఉన్నాడు. తారక్లో గొప్పతనం చెప్తున్నాను నేను, వినండి. ఒక్క పాటను చూసిన తర్వాత వాళ్ళు ఆస్కార్ ప్రకటించవచ్చు మాట. ఎందుకంటే అంత గొప్ప పెర్ఫార్మెన్స్ చేశాడు, లీనమైపోయారు ఆ పాత్రలో, చాలా బాగా చేశాడు. అంటే ఒక తారక్ గొప్పతనంగా చెప్పుకోవడం కాదు కానీ రాజమౌళి కూడా జక్కన్న అంటాం కదా, అంతే ఇదిగా అంటే ఆ క్యారెక్టర్ అలా కళ్ళకు ఉట్టిపడేలాగా చిత్రీకరించాడు అన్నమాట. అంటే క్యారెక్టర్కి ప్రాణ ప్రతిష్ఠ చేసేందుకు తారక్ కష్టపడితే ఆ ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి తారక్ పెర్ఫార్మెన్స్ని షోకేసులో పెట్టి ప్రపంచాన్ని చాటి చెప్పిన వ్యక్తి రాజమౌళి. గనక చూసుకున్నట్టయితే తారక్ అగ్రస్థానంలో ఉన్నాడు గనక డెఫినెట్గా రేపు ఆస్కారు కీర్తి కిరీటంలో నిలిచిపోతుంది. మన భారతీయ నటుల్లో మొట్టమొదటి నటుడుగా తారక్ నిలిచిపోతాడు. అలాగే ఆనాటి ఎన్టీఆర్ అభిమానుల్లో ఒక అభిమానిగా, ఎన్టీఆర్ భక్తుడిగా, అలాగే చిరంజీవి తారక్ అంటే ప్రేమించే వ్యక్తిగా చాలాసార్లు నేను చెప్పాను తారక్ గురించి. తారక్ అభిమానులు కూడా నాకు చాలా సన్నిహితంగా ఉంటూ వాళ్ళు ఎంతో ఇదిగా కృతజ్ఞతగా ఉండేవాళ్ళు. డెఫినెట్గా తారక్ ఫ్యాన్స్కి ఇది పెద్ద పండగ. చాలా సార్ తెలుగు ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు బావుట ఎగురుతుంది. అలాగే ఇంతవరకు ఎవరు అసలు ఆస్కార్ బరిలోకి కానీ ఆస్కార్ దరిదాపుల్లో కానీ ఎవరు వెళ్ళలేదు. వెళ్ళిన వాళ్ళు లోకనాయక్ కమల్ హాసన్ అనుకున్నాం, కానీ ఆయనకి ఆస్కార్ వరించలేదు. కానీ ఈయన ఆల్మోస్ట్ USA టుడేలో ఉన్నటువంటి ఎంపీ చేసిన 10 మందిలో ఈయన ఒకడు. తర్వాత ఏమో వాళ్ళు ఎంపీ చేస్తూ ఏమని సూచన ఇచ్చారంటే ఈ 10 మందిని తప్పనిసరిగా మీరు పరిశీలన చేయాలి, ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పారు. అందులో అగ్రస్థానంలో ఉన్నాడు. అందులో అగ్రస్థానం సామాన్యమైన విషయం. డెఫినెట్గా తెలుగు నటుడుగా తను గర్వించవలసిందే, తెలుగు ప్రేక్షకుడిగా, తెలుగు జర్నలిస్ట్గా నేను గర్విస్తా. ఎందుకంటే ఇప్పుడు ఆ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత అలాగే మన రాజమౌళి కూడా చాలా అద్భుతమైన పనితనం కనిపించాడు. ఇప్పటికే మనం చూస్తే గోల్డెన్ గ్లోబ్, తర్వాత జేమ్స్ కెమెరూన్ లాంటి వాళ్ళు కూడా చక్కగా మ్యూజిక్ పరంగా బ్రహ్మాండమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు. గోల్డెన్ గ్లోబ్ ఉంది. తర్వాత ఇక్కడ తారక్ ఏమిటంటే ఈ బరిలో నించున్నాడు, ఇప్పుడు బరిలో సెలెక్ట్ అయ్యాడు. వచ్చేసినట్లే అంటారా? అంటే మొదటి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ కొన్ని వర్కౌట్ అవుతాయి బాబు.
ఆయన అదృష్టవంతుడు కాకపోతే ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు ఇలాగ ట్రెండింగ్లో ఉండదు. ఆయన అదృష్టం ఇలాగ మన చేత మాట్లాడిస్తుంది అన్నమాట. ఎన్టీఆర్ ఫర్ ఆస్కార్ అనేటువంటిదే ఇప్పుడు ట్రెండింగ్ లో అదే మన చేత మాట్లాడిస్తుంది అన్నమాట. సో ఆ స్థాయికి ఆయన అంటే ఆయన బిగినింగ్ నుంచి ఎంట్రన్స్ నుంచి ఆయన ఎదుగుదల తెలిసిన వ్యక్తిగా, ఆయన మొట్టమొదటి ఇంటర్వ్యూ చేసిన వ్యక్తిగా ఆంధ్రప్రభలో నాకు ఆయన తాలూకు చరిత్ర నాకు తెలుసు గనక, ఎదుగుదల నాకు తెలుసు గనక, హాట్ ఇండస్ట్రీ కూడా నాకు తెలుసు గనక నేను చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. అలాగే తారక్కి తప్పకుండా ఆస్కార్ అవార్డు వస్తుందని ఘంటాపదంగా చెప్పగలను. అయితే మన తెలుగు ప్రజలకి ఒక సామెత ఉంది సార్, దేశ భాషలందు తెలుగు లెస్స. అవును, లెస్స. ఇప్పుడు తెలుగు భాష యొక్క కీర్తి కిరీటం ఆయన దేశ భాషలు అన్నాడు, మనం ప్రపంచ భాషలందు తెలుగు తెలియస్తానని చెప్పాలి. అంతే కదా, ఆయన దేశానికే కృష్ణదేవరాయలు చెప్పాడు, ఈ దేశానికే తెలుగు లెస్స అన్నాడు. మనం ఏమనుకోవాలంటే ప్రపంచానికే తెలుగు లెస్స అంటే ప్రపంచ భాషల్లో, ప్రపంచ నటుల్లో, ప్రపంచ కళాకారుల్లో ఈరోజు అవార్డు తీసుకుంటున్నాడంటే ఆస్కార్ అవార్డు ఎంత గర్వకారణం అందరికీ. నిలిచాడు మళ్ళీ. డెఫినెట్గా అది తారక్ తాలూకు అదృష్టం, తారక్ తాలూకు కృషి, సిన్సియర్ ఎఫర్ట్, ఇవన్నీ కలిసి మారుమూల ఒక స్టేట్ లో అన్నట్లుగా ఉన్న తెలుగు ఇండస్ట్రీ అవును ఖ్యాతి ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఒక అటెన్షన్ క్రియేట్ చేయగలిగినట్టు. ఇందాకే చెప్పుకున్నాం కదా, మేరే భారత్ మహాన్ అని చెప్పి ఇంకోసారి మనం అనొచ్చు. ఎందుకంటే తారకేమో ఆస్కార్ అవార్డు ఖాయం, మేరే భారత్ మహాన్ అని ఇంకోసారి అనొచ్చు. అది ఎట్లా సార్, దీని ద్వారా ఎట్లా తెలుగు ఖ్యాతి అనే కాకుండా ఎంటైర్ దేశం కూడా ఎలా గర్వపడే పరిస్థితి ఉంటుంది? అంతర్జాతీయ ట్రేడ్ విపణి వీధిలో తెలుగు సినిమా ముందు వరుసలో ఉంటుందండి. ఇప్పుడు తెలుగు సినిమా 1500 కోట్లకు వెళ్ళింది, ఏమో 2000 కోట్లు 3000 కోట్లు దిశగా వెళ్ళొచ్చు. అంటే బాలీవుడ్కి మేమే తక్కువ కాదు అని నిన్నటి వరకు అన్నారు. ఇప్పుడు హాలీవుడ్కి కూడా మేమే తక్కువ కాదు అంటున్నారు అన్నమాట. ఆ స్థాయికి వెళ్తుంది. ఇప్పుడు ఈ ఆస్కార్ బరిలో ఉన్నవి హాలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి కదా, వాటిని మించిపోయాడు కదా, ప్రథమ స్థానంలో ఉన్నాడు కదా. సో తారక్ ఈజ్ గ్రేట్. అది ఎట్లా సార్, దీని నుంచి ఎలాంటి ఇక్కడ నెక్స్ట్ రాబోయేటువంటి కొత్త తరం వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్లు కానివ్వండి, ఎలాంటి స్ఫూర్తి వస్తుంది? అంటే ఆయన కీర్తి ప్రతిష్టల్ని వ్యాపారం చేసుకుంటారండి. వ్యాపారస్తుల ధర్మం అదే కదా. ఒకడు సపోజ్ ఓ మంచి అంటే నేషనల్ స్టార్ ఎదిగా అనుకోండి, వస్తారన్నమాట. బాబు మా చిన్న ప్రోడక్ట్ ఉంది, చిన్న అడ్వర్టైజ్మెంట్ చేసేది ఆయన 4 కోట్లు ఇస్తా ఉంటారు. ఇప్పుడు 4 కోట్లు 6 కోట్లు అడ్వర్టైజ్మెంట్కి ఇస్తున్నారంటే ఎందుకు? మనిషి నొప్పి ఆయన తాలూకు కీర్తి. అట్లానే కదా సార్, ఇప్పుడు ఎట్లయితే ఆస్కార్ వరకు ఇప్పుడు ఆయన తీసుకువెళ్ళగలిగారు అంటే, రాజమౌళి గారు కానీ లేదా పెర్ఫార్మెన్స్లో ఎన్టీఆర్ కానీ అంత దూరం వెళ్ళగలిగారంటే, వీళ్ళ నుంచి ఇంకా ఇదే స్థాయిలో మనం కూడా ఆ స్థాయి వరకు నిలబడాలని చెప్పి తెలుగు ఇండస్ట్రీలో నూతనంగా రాబోయేటువంటి డైరెక్టర్లు కానీ, ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లు కానీ వాళ్ళంతా కూడా ఇంకా పోటీ పడే పరిస్థితి వస్తుంది అంటారా? మంచి ఒక ఆరోగ్యకరమైన పోటీ. అంటే ఒక అవార్డు వచ్చినట్టయితే ఒక అవార్డు తాలూకు కీర్తి ప్రభ ఎలాగ పరిడిల్లుతుందో అందరికీ తెలుసండి. ఆ తాలూకు ఆ దిశలో ఆ మార్గంలో పయనిస్తారన్నమాట. ఈయన ఉత్తమ నటుడుగా ఉండేటంటే ఎన్నాళ్ళ నుంచో కలకంటుంటే ఆ కళ నిజమవుతుంది. అంటే నెక్స్ట్ నేను చెప్పేది ఏంటంటే, భవిష్యత్తులో కూడా మన నిన్నటి వరకు అనుకున్నాడా తారక్ 45 కోట్ల రూపాయలు తీసుకుంటాడని, ఇప్పుడు మరి 75 కోట్లు అంటున్నారుగా, రేపు 100 కోట్లు కావచ్చు కదా. ఈయన భవిష్యత్తు ఎలాగుంటుంది? ఆయన 100 కోట్లు ప్లస్ ప్రొడక్షన్ అవుద్ది. అలాగే ఇప్పుడు ఆస్కార్ అవార్డు సంపాదించిన నటుడికి ప్రపంచ విపణి వీధిలో చాలా మంచి పేరు ఉంటుంది. అంటే అప్పుడు ఎంత అమౌంట్ వస్తుంది, ఆయన సినిమా ఎంత బిజినెస్ చేస్తుంది, ఆయన సినిమాని ఎంతమంది చూస్తారు ఆడియన్స్, ఇవన్నీ వర్కౌట్ అవుతాయి అన్నమాట. దీంతో పాటు అది కూడా వర్కౌట్ అవుతుంది అన్నమాట. ఆయనకు ఒక కీర్తి కిరీటం అండి. ఈరోజు తారక్ ఏంటంటే ఒక కీర్తి కిరీటం స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట. సో అంటే సినిమా రంగం వేదికగా అవును, భారత జాతీయ జెండా రెపరెపలు తెలుగు వ్యక్తితోటి రెపరెపలాడిందంటారా? డెఫినెట్గా అండి.
ఒక భారతీయ చలనచిత్ర వేదిక మీద జెండా మాత్రం డెఫినెట్ గా ఒక 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 భారతదేశం మొత్తానికి కీర్తే కదా సార్. అంతే, అందుకే మేరా భారత మహాన్ అంటున్నాను అనమాట. వాళ్ళు చాలా ప్రాణాలు తెగించి నటించారండి. కాబట్టి వాళ్ళు ఆ స్పందన కలిగింది, ఆ మూమెంట్ వచ్చింది, ఆ మూమెంట్ తగ్గట్టుగా జరుగుతుందని నమ్మకం ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు కూడా. 100% మనకుంది. అది మనకు కూడా ఖచ్చితంగా మంచిగా చెప్పారు సార్. ఇక ఆయనకి ఆస్కార్ వచ్చినట్టే మనం కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు అంటారు. అవును, తారక్కి ఆస్కార్ అవార్డు రావడం ఖాయం. ఓకే, అయితే ఇక మనం ముందే మన ఆద్య టీవీ తరపున కూడా చెప్పేస్తున్నాం సార్. ఎన్టీఆర్ గారికి, అదేవిధంగా RRR టీంకి అందరికీ శుభాకాంక్షలు. డైరెక్టర్ రాజమౌళి గారికి శుభాకాంక్షలు. ముందుగా చెప్తున్నాం కానీ తప్పకుండా రావాలని కోరుకుందాం. అదే మీరు చెప్పారు కదా సార్, వస్తుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.